SS News. నేను మీ శోభ. శుక్రవారం నర్సనపేటలో గల పసారు వీధి, పప్పుల వీధి, జోగుపేట జంక్షన్ పలు వీధుల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన కృష్ణదాస్ కోడళ్లు. శుక్రవారం నర్సనపేట పట్టణం పసారు వీధిలో ప్రారంభమైన ధర్మాన కృష్ణదాస్ కోడళ్ల ఎన్నికల ప్రచారం పప్పుల వీధి, జోగుపేట జంక్షన్, బొడ్డవానిపేట, చిత్రువీధి, సంతపేట వీధుల్లో సాగింది. ప్రేమపూర్వకంగా అందరినీ పలకరిస్తూ ధర్మాన కృష్ణదాస్ ని ఆశీర్వదించాలని, ఫ్యాన్ గుర్తుపై ఓటేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. అభిమానులతో సెల్ఫీలు దిగుతూ, వ్యాపారులకు కుశల ప్రశ్నలు వేస్తూ, అవ్వాతాతలకు ఆరోగ్య క్షేమాన్ని అడుగుతూ వడివడిగా ప్రచారాన్ని ముందుకు నడిపించారు. వెంట నడుస్తున్న వందలాది మంది మహిళలు, యువకులు పార్టీ శ్రేణులకు మరింత ఉత్సాహాన్ని తెప్పించారు. మొత్తానికి నర్సనపేట మేజర్ పంచాయతీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మరింత జోష్ ను నింపారు. ధర్మాన కృష్ణదాస్ ఎన్నికల ప్రచారాన్ని పరుగులు పెట్టించారు. ఎమ్మెల్యే అభ్యర్థి కృష్ణదాస్ కు, ఎంపీ అభ్యర్థి పేరాడ తిలక్ కు ఫ్యాన్ గుర్తుపై ఓటు వేయాలని అభ్యర్థించారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ చింతు అన్నపూర్ణ రామారావు, పీఎస్సీఎస్ అధ్యక్షులు పొన్నాన దాలినేడు, పొందర కార్పొరేషన్ చైర్మన్ రాజా పప్పన్న తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. భారీ ర్యాలీగా వెళ్లి నామినేషన్ దాఖలు చేసిన ఉమ్మడి కూటమి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బగ్గు రమణమూర్తి. శనివారం ఉమ్మడి కూటమి టీడీపీ అభ్యర్థి బగ్గు రమణమూర్తి నామినేషన్ ప్రక్రియ సంబరాలు అంబరాన్నంటాయి. నామినేషన్ పత్రాలపై సంతకాలు చేసి మొబగాం గ్రామంలో గల తూర్పు అమ్మ తల్లి, చిన్నమ్మ తల్లి అమ్మవారికి బగ్గు రమణమూర్తి దర్శనం చేసుకుని స్వగృహం నుండి భారీ ర్యాలీగా బయలుదేరి నర్సనపేట పట్టణంలో గల పైడితల్లి అమ్మవారి ఆశీస్సులు పొందారు. తదుపరి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి సమావేశాన్ని నిర్వహించారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులను ప్రజలకు వివరించి తహసీల్దార్ కార్యాలయానికి చేరుకుని నామినేషన్ దాఖలు చేశారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పార్లమెంటు సభ్యులు కింజరాపు రామ్మోహన్ నాయుడు, ఉమ్మడి కూటమి టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు మరియు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కార్యక్రమంలో పార్లమెంటు అభ్యర్థి కింజరాపు రామ్మోహన్ నాయుడు, ఉమ్మడి కూటమి అభ్యర్థి బగ్గు రమణమూర్తి సమక్షంలో మాజీ డీసీసీబీ సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ డోల జగన్, జలమూరు మండల జెడ్పీటీసీ మెండ విజయశాంతి వైసీపీని వీడి టీడీపీలో చేరారు. యారవాడు, వియ్యన్పురం పంచాయతీల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన యువ నాయకులు ధర్మాన కృష్ణ చైతన్య. జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పాలన మళ్లీ రావాలంటే ప్రతి ఒక్కరూ ఫ్యాన్ గుర్తుపై ఓటేసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలకాలని, నర్సనపేట నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ధర్మాన కృష్ణదాస్ అభ్యర్థిత్వానికి మద్దతు పలికి ఫ్యాన్ గుర్తుపై ఓటేయాలని రాష్ట్ర బీసీసీఎల్ జోనల్ ఇన్ఛార్జ్ ధర్మాన కృష్ణ చైతన్య, ధర్మాన రామలింగం నాయుడు పిలుపునిచ్చారు. శనివారం నర్సనపేట మండలం యారబాడు, వియ్యన్పురం పంచాయతీల్లో ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలకు మేలు చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని మళ్లీ గెలిపించాలని పిలుపునిచ్చారు. నర్సనపేట నియోజకవర్గం అన్ని విధాలుగా అభివృద్ధి పరిచిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ధర్మాన కృష్ణదాస్ కు అందరూ మద్దతు పలకాలని, ఫ్యాన్ గుర్తుపై ఓటేసి అత్యధిక మెజారిటీతో మళ్లీ గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మడపాం పంచాయతీలోని గ్రామాల్లో యువ నాయకులకు బ్రహ్మరథం పట్టారు. కార్యక్రమంలో ఎంపీపీ ఆరంగి మురళీధర్, జెడ్పీటీసీ చింతురామారావు, పీఎస్సీఎస్ అధ్యక్షులు పొన్నాన దాలినేడు, పొందర కార్పొరేషన్ చైర్మన్ రాజా పప్పన్న తదితరులు పాల్గొన్నారు. శనివారం ప్రత్యక్ష దైవం, ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని దర్శించుకున్న ఎన్నికల వ్యయ పర్యవేక్షణాధికారి. శనివారం ఎన్నికల వ్యయ పర్యవేక్షణాధికారి నవీన్ కుమార్ సోని అరసవిల్లి సూర్యనారాయణ స్వామివారి దేవాలయానికి విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర్ శర్మ వారికి ఘన స్వాగతం పలికారు. తదుపరి అర్చకులు వేద మంత్రాలతో ఆశీర్వదించారు. స్వామివారి జ్ఞాపికను ఆలయ సీనియర్ అసిస్టెంట్ కృష్ణమాచార్యులు అందజేశారని ఆలయ ఈవో చంద్రశేఖర్ తెలిపారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం పురపాలక సంఘం పరిధిలో గల వెల్లుపడ కాలనీలో బీజేపీ నుండి వైసీపీలోకి భారీ చేరికలు. బీజేపీ రాష్ట్ర కార్యదర్శి బంగారు ధనుంజయ్, శ్రీకాకుళం జిల్లా కార్యదర్శి బోల తులసయ్య రెడ్డి మరియు బీజేపీ కార్యకర్తలు భారీగా వైసీపీలో చేరారు. వీరిని ఇచ్చాపురం నియోజకవర్గ వైసీపీ మాజీ సమన్వయకర్త పిరియా సాయిరాజ్ పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా పిరియా సాయిరాజ్ మాట్లాడుతూ ఇచ్చాపురం నియోజకవర్గంలో వైసీపీ గెలుపుకు కృషి చేయాలని కోరారు. పార్టీలో చేరిన బీజేపీ నాయకులు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు పేద ప్రజలకు ఉపయోగపడుతున్నాయని, ఒకరిని ఓడించడానికి ముగ్గురు కలిసి వస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డికి భయపడుతున్నారని అన్నారు. ఆంధ్రప్రదేశ్ అభ్యున్నతి కేవలం జగన్మోహన్ రెడ్డితోనే సాధ్యమని అన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పిలక రాజ్యలక్ష్మి, వైస్ చైర్మన్లు ఉలాల భారతీ దివ్య, లాభాల స్వర్ణమణి తదితరులు పాల్గొన్నారు. శుక్రవారం టెక్కలి వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్ నామినేషన్ వేశారు.
వైకాపా అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్ నామినేషన్ పత్రాలను స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో దాఖలు చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో 4 మండలాల నుండి వైకాపా నాయకులు, అభిమానులు పాల్గొన్నారు. అయితే దువ్వాడ శ్రీనివాస్ నామినేషన్ కు 70,000 మంది జనసమూహంతో అట్టహాసంగా నామినేషన్ వేయడం జరుగుతుందని ఊహించారు. కానీ సుమారు 10 నుంచి 15,000 మంది జనాభా ర్యాలీలో పాల్గొన్నట్లుగా చర్చలు జరుగుతున్నాయి. అట్టహాసంగా నిర్వహించాలనుకునే ఈ సభలో మందుబాబుల సందడి కోలాహలంగా కనిపించింది. ర్యాలీ జరుగుతున్న సమయంలోనే మందు షాపుల వద్ద జెండాలతో కార్యకర్తలు బారులు తీరారు. అంతేకాకుండా జన సమీకరణ చేసిన వాహనాల్లో కూడా మద్యం సీసాలు ప్రత్యక్షమైన దృశ్యాలు వెలుగులోకి రావడం జరిగింది. అధికార వైకాపా పార్టీ మందుబాబులకు పెద్ద ఎత్తున ఖర్చు చేసినట్లుగా తెలుస్తోంది. ఈ నామినేషన్ కార్యక్రమంలో శ్రీకాకుళం వైకాపా ఎంపీ పేరాడ తిలక్ పాల్గొని మాట్లాడుతూ వైకాపా ఎంపీ అభ్యర్థిగా తనను టెక్కలి నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా దువ్వాడ శ్రీనివాస్ ఆశీర్వదించి ఒక్క ఛాన్స్ ఇవ్వాలని, తద్వారా ప్రజలకు సేవ చేసుకునే భాగ్యాన్ని కలిగించాలని ప్రజలకు కోరారు. కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాయల వెంకటరెడ్డి పాల్గొన్నారు. పలాస నియోజకవర్గం మందసలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. బీజేపీ పార్టీ మిత్రపక్షమైన టీడీపీ, జనసేన, వైసీపీ పార్టీలను ఓడించాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఇండియా ఫోరం అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ పలాస నియోజకవర్గం మందసలో జరిగిన బహిరంగ సభలో సిపిఎం పార్టీ రాష్ట్ర నాయకులు పంచాది రోజా మాట్లాడారు. చంద్రబాబు లక్ష్య సాధనకు శ్రేణులు పునరంకితం కావాలని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గొండు శంకర్ పిలుపునిచ్చారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబు జన్మదిన వేడుకలను శనివారం జిల్లా పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. వేడుకలకు ముఖ్య అతిథిగా గొండు శంకర్ హాజరయ్యారు. పార్టీ నేతలు, కార్యకర్తల ఆనందోత్సాహాల నడుమ కేక్ కట్ చేసి అభిమానులకు తినిపించారు. అనంతరం కార్యాలయ ఆవరణలో చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా గొండు శంకర్ మాట్లాడుతూ పార్టీ వ్యవస్థాపకులు, దివంగత నేత ఎన్టీఆర్ ఆశయాలను ముందుకు తీసుకువెళుతూ పార్టీ లక్ష్యాలను చేరుకునేందుకు చంద్రబాబు కృషి చేస్తున్నారని అన్నారు. వైకాపా 5 ఏళ్ల పాలనలో రాష్ట్రం 30 ఏళ్లు వెనుకబడిందని, ఈ క్రమంలో రాష్ట్ర భవిష్యత్తు కోసం చంద్రబాబును తిరిగి ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఎన్నికల ముందు వచ్చిన ఈ పుట్టినరోజు ప్రత్యేకంగా నిలిచిపోతుందని చెప్తూ చంద్రబాబుకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో వివిధ డివిజన్ల ఇన్ఛార్జీలు, నగర, గార, గ్రామీణ టీడీపీ నాయకులు, అనుబంధ విభాగాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇచ్చాపురం నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త, ఎమ్మెల్యే అభ్యర్థి పిరియా విజయ ఇచ్చాపురం నియోజకవర్గం కంచెలి మండలం తలతంపర పంచాయతీలో ఇంటింటా ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు, అభివృద్ధి రాష్ట్ర వ్యాప్తంగా చేస్తూ జనరంజకమైన పాలన అందిస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉన్నారని తెలియజేస్తూ మళ్లీ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా మరోసారి అవకాశం ఇస్తే ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉంటారని, రాష్ట్రం సస్యశ్యామలం అవుతుందని, అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ దేశంలో ముందు వరుసలో ఉంటుందని తెలియజేస్తూ ప్రజలంతా మంచి నిర్ణయం తీసుకుని ఇచ్చాపురం నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పిరియా విజయని, శ్రీకాకుళం ఎంపీ అభ్యర్థిగా పేరాడ తిలక్ ని ఫ్యాన్ గుర్తుపై ఓటేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. తలతంపర పంచాయతీ పరిధిలో పనిచేస్తున్న ఎంజీఎన్ఆర్ఈజీఎస్ లబ్దిదారులతో మాట్లాడుతూ గత ప్రభుత్వం, ప్రస్తుత ప్రభుత్వం తేడా గమనించి ఓటు హక్కును వినియోగించాలని, మన అందరి ప్రభుత్వం ప్రజా ప్రభుత్వమైన వైసీపీ పార్టీని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని పిరియా విజయ కోరారు. కార్యక్రమంలో మండల ఎంపీపీ పైలి దేవదాస్ రెడ్డి, జెడ్పీటీసీ ఇప్పిల్ లోలాక్షి, మండల పార్టీ అధ్యక్షులు వజ్జి మృత్యుంజయరావు తదితరులు పాల్గొన్నారు. ఇచ్చాపురం నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త, ఎమ్మెల్యే అభ్యర్థి పిరియా విజయ ఇచ్చాపురం నియోజకవర్గం కంచెలి మండలం తలతంపర పంచాయతీలో ఇంటింటా ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు, అభివృద్ధి రాష్ట్ర వ్యాప్తంగా చేస్తూ జనరంజకమైన పాలన అందిస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉన్నారని తెలియజేస్తూ మళ్లీ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా మరోసారి అవకాశం ఇస్తే ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉంటారని, రాష్ట్రం సస్యశ్యామలం అవుతుందని, అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ దేశంలో ముందు వరుసలో ఉంటుందని తెలియజేస్తూ ప్రజలంతా మంచి నిర్ణయం తీసుకుని ఇచ్చాపురం నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పిరియా విజయని, శ్రీకాకుళం ఎంపీ అభ్యర్థిగా పేరాడ తిలక్ ని ఫ్యాన్ గుర్తుపై ఓటేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. తలతంపర పంచాయతీ పరిధిలో పనిచేస్తున్న ఎంజీఎన్ఆర్ఈజీఎస్ లబ్దిదారులతో మాట్లాడుతూ గత ప్రభుత్వం, ప్రస్తుత ప్రభుత్వం తేడా గమనించి ఓటు హక్కును వినియోగించాలని, మన అందరి ప్రభుత్వం ప్రజా ప్రభుత్వమైన వైసీపీ పార్టీని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని పిరియా విజయ కోరారు. కార్యక్రమంలో మండల ఎంపీపీ పైలి దేవదాస్ రెడ్డి, జెడ్పీటీసీ ఇప్పిల్ లోలాక్షి, మండల పార్టీ అధ్యక్షులు వజ్జి మృత్యుంజయరావు తదితరులు పాల్గొన్నారు. ఇంటర్నేషనల్ రోటరీ క్లబ్ వ్యవస్థాపకుడు, రోటరీ ఫౌండర్ పాల్ హరీష్ పుట్టినరోజు సందర్భంగా
సోంపేట రోటరీ క్లబ్ అధ్యక్షుడు దుద్ది శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఈ మేరకు శుక్రవారం సోంపేట రోటరీ క్లబ్ ఆవరణలో ఇంటర్నేషనల్ రోటరీ వ్యవస్థాపకుడు ఫౌండర్ పాల్ హరీష్ పుట్టినరోజు సందర్భంగా ఆయన విగ్రహానికి రోటరీ అధ్యక్షుడు దుద్ది శ్రీనివాసరావుతో పాటుగా క్లబ్ సభ్యులు పూలమాలలు వేసి నివాళులర్పిస్తూ కాసేపు మౌనం పాటించారు. అనంతరం ఇంటర్నేషనల్ రోటరీ ద్వారా చేపడుతున్న కార్యక్రమాల కోసం భవిష్యత్ కార్యాచరణ కోసం శ్రీనివాస్ పలు విషయాలు సభ్యులతో చర్చించారు. అనంతరం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు స్వీట్స్, బిస్కెట్స్, రొట్టెలు, గ్లూకోజ్ ప్యాకెట్లు అందించారు. అలాగే ముందుగా సోంపేట తహసీల్దార్ కార్యాలయం ఎదురుగా ఇదివరకే రోటరీ క్లబ్ ద్వారా ఏర్పాటు చేసిన చలివేంద్రం కేంద్రం ద్వారా 1000 మందికి మజ్జిగ ప్యాకెట్లు అందించారు. అనంతరం తలసేమియా వ్యాధితో బాధపడుతున్న సోంపేట పట్టణానికి చెందిన మౌనిక అనే బాలికకు ఓ పాజిటివ్ రక్తాన్ని అందజేసి బాస్టర్గా నిలిచారు. కార్యక్రమంలో సోంపేట రోటరీ క్లబ్ పివి కృష్ణారావు, ట్రెజరర్ కె రవికుమార్, టంకాల బాబు, కొంజాడ సాయినాథ్ తో పాటుగా పెద్ద సంఖ్యలో రోటరీ సభ్యులు పాల్గొన్నారు. ఇంటర్నేషనల్ రోటరీ క్లబ్ వ్యవస్థాపకుడు రోటరీ ఫౌండర్ పాల్ హరీష్ పుట్టినరోజు సందర్భంగా సోంపేట రోటరీ క్లబ్ అధ్యక్షుడు దుద్ది శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఈ మేరకు శుక్రవారం సోంపేట రోటరీ క్లబ్ ఆవరణలో ఇంటర్నేషనల్ రోటరీ వ్యవస్థాపకుడు ఫౌండర్ పాల్ హరీష్ పుట్టినరోజు సందర్భంగా ఆయన విగ్రహానికి రోటరీ అధ్యక్షుడు దుద్ది శ్రీనివాసరావుతో పాటుగా క్లబ్ సభ్యులు పూలమాలలు వేసి నివాళులర్పిస్తూ కాసేపు మౌనం పాటించారు. అనంతరం ఇంటర్నేషనల్ రోటరీ ద్వారా చేపడుతున్న కార్యక్రమాల కోసం భవిష్యత్ కార్యాచరణ కోసం శ్రీనివాస్ పలు విషయాలు సభ్యులతో చర్చించారు. అనంతరం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు స్వీట్స్, బిస్కెట్స్, రొట్టెలు, గ్లూకోజ్ ప్యాకెట్లు అందించారు. అలాగే ముందుగా సోంపేట తహసీల్దార్ కార్యాలయం ఎదురుగా ఇదివరకే రోటరీ క్లబ్ ద్వారా ఏర్పాటు చేసిన చలివేంద్రం కేంద్రం ద్వారా 1000 మందికి మజ్జిగ ప్యాకెట్లు అందించారు. అనంతరం తలసేమియా వ్యాధితో బాధపడుతున్న సోంపేట పట్టణానికి చెందిన మౌనిక అనే బాలికకు ఓ పాజిటివ్ రక్తాన్ని అందజేసి బాస్టర్గా నిలిచారు. కార్యక్రమంలో సోంపేట రోటరీ క్లబ్ పివి కృష్ణారావు, ట్రెజరర్ కె రవికుమార్, టంకాల బాబు, కొంజాడ సాయినాథ్ తో పాటుగా పెద్ద సంఖ్యలో రోటరీ సభ్యులు పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మెసేజ్ న్యూస్.